ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది, ఒకసారి దాన్ని చూద్దాము. పరీక్షకి వెళ్ళేటప్పుడు మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి అంటే ఏ టైప్ ఆఫ్ థింకింగ్ లో మన ఎగ్జామినేషన్ పేపర్ ని ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఏ టైప్ ఆఫ్ థింకింగ్ లో మన ఎగ్జామినేషన్ పేపర్ ని ప్రజెంట్ చేయాలి ఒకసారి తెలుసుకుందాం. అసలు ఎగ్జామినేషన్ పేపర్ లో మన యొక్క ఫేస్ కానీ లేదంటే మన ఐడెంటిటీ కానీ ఖచ్చితంగా కనిపించింది. ఓన్లీ కనిపించేది ఏంటంటే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఎగ్జామినేషన్స్. అసలు ఎగ్జామినేషన్ అనే వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామినేషన్ని ఏ టూల్స్తో రాయాలి, ఎలా రాస్తే మనం అత్యధిక మార్కులు సంపాదించవచ్చు, ఎగ్జామినేషన్ కోసం పర్సనల్ ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉండాలి, ఎగ్జామినేషన్ సెంటర్కి ఏ టైంకి మనం అటెండ్ అవ్వాలి, అటెండ్ అయిన వెంటనే మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటి, ఎగ్జామినేషన్స్ కోసం మన యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి, అలాగే ఎగ్జామినేషన్ పేపర్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేస్తే మనం హైయెస్ట్ మార్క్స్ని రీచ్ అవ్వచ్చు, అన్ని క్వశ్చన్స్ని ఎలా అటెంప్ట్ చేయాలి, తెలిసిన క్వశ్చన్ ఎలా రాయగలగాలి, అలాగే తెలియని క్వశ్చన్ని ఎలా రాయాలి, ఎగ్జామినేషన్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి అన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఎగ్జామినేషన్ కావాల్సిన టూల్స్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. ముందుగా ఎగ్జామినేషన్ కావాల్సిన టూల్స్ లో అతి ముఖ్యమైనది హాల్ టికెట్. వితౌట్ హాల్ టికెట్ దెర్ ఇస్ నో ఎంట్రీ ఇన్ ద ఎగ్జామినేషన్ సెంటర్. ఎగ్జామినేషన్ సెంటర్ కి మనం ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా హాల్ టికెట్ కావాలి. ఆ హాల్ టికెట్ ని ముందుగానే ఒకటి లేదా 2 రోజులు ముందుగానే మనం కలెక్ట్ చేసుకుని ఒక జిరాక్స్ తీసుకుని రెడీగా పెట్టుకోండి. ఎందుకోసం అంటే అప్పటికప్పుడు తీసుకుని ప్రెజర్ ఫీల్ అయ్యే కంటే ముందుగానే రెడీ చేసి పెట్టుకోవడం అనేది ముఖ్యమైన మన బాధ్యత. తర్వాత పెన్స్, ఎగ్జామినేషన్ పేపర్ మీద మనం రాసే విధానము, అలాగే ఎగ్జామినేషన్ పేపర్ లో మనం ప్రజెంట్ చేసే విధానము ఎలా బాగుండాలి, ఎలా ఉండాలన్నా కూడా దాని ముఖ్యమైన పాత్ర వహించేది పెన్స్. అయితే ఈ పెన్స్ లో ఒకే రకమైన బ్రాండ్, మీకు ఇష్టమైన ఆల్రెడీ రాసిన పెన్ లో ఏదైనా ఒక బ్రాండ్ ఎంచుకొని మీరు ఏ బ్రాండ్ లో మంచి రైటింగ్ అలవాటు అవుతుందో, లేదంటే ఏ బ్రాండ్ లో మీ రైటింగ్ బాగా కనిపిస్తుందో ఆ పెన్నుల్ని 4 లేక 5 పెన్నులు ఖచ్చితంగా కొనుక్కోండి. ఎందుకోసం 4 లేక 5 పెన్నులు అంటే ఎగ్జామినేషన్ పేపర్ రాసినప్పుడు సగం పేపర్ అయిన తర్వాత మీ పెన్ అయిపోతే ఎవరో ఒకరు పెన్ తీసుకుని ఆ కలర్ కి ఈ కలర్ కి, లేదంటే ఆ థిక్నెస్ కి ఈ థిక్నెస్ కి ఖచ్చితంగా వేరియేషన్ ఉంటుంది. ఆ వేరియేషన్ వల్ల ఒక్కొక్కసారి అది కాపీ అనే ఒక అవకాశం, చెప్పే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఒక 4 లేక 5 పెన్నుల్ని తీసుకుని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత పెన్సిల్, డ్రాయింగ్ మస్ట్ అండ్ షుడ్ గా మీరు పెన్సిల్ తోటే వేయండి. ఎందుకోసం అంటే డ్రాయింగ్ ఎప్పుడు కూడా పెన్సిల్ తో వేయడం వల్ల మంచి లుక్ ఏర్పడుతుంది. అలాగే ఏదైనా చిన్న చిన్న మిస్టేక్ వచ్చినా కూడా సరిపోవడానికి ఎరేజర్, అలాగే ప్లాంక్, స్కేల్. పేపర్ ప్రజెంటేషన్ లో అతి ముఖ్యమైన పాత్ర వహించేది స్కేల్ ఆల్సో. ఇప్పుడు ప్లాంక్ ఎందుకోసం అంటే అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ లో టేబుల్ మీద ఏమైనా చిన్న చిన్న కన్నాలు ఉన్నా, లేదంటే టేబుల్ సరిగ్గా లేకపోయినా, వంపులు ఉన్నా కూడా మనకి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక ప్లాంక్ అయితే తీసుకుని వెళ్ళండి. పర్సనల్ ప్రిపరేషన్, అసలు ఎగ్జామినేషన్ కి వెళ్ళేటప్పుడు ఎలా పర్సనల్ గా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధమైన ప్రిపరేషన్ ఉండాలో ఒకసారి చూద్దాం. ఇందులో ముఖ్యంగా పర్సనల్ ప్రిపరేషన్ లో వస్త్రధారణ, అంటే ఎటువంటి డ్రెస్సెస్ మనం వేసుకోవాలి, అసలు ఎటువంటి గ్యాడ్జెట్స్ యూటిలైజ్ చేయొచ్చు, ఎటువంటి చూద్దాం. ఎగ్జామినేషన్ వెళ్ళేటప్పుడు అతి ముఖ్యంగా మనం ఎప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామినేషన్ రాయాలి. అలా రాయాలి అంటే కనుక మనకి ఎప్పుడు కూడా నీట్ అండ్ క్లీన్ డ్రెస్సెస్ వాడడము, కంఫర్టబుల్ డ్రెస్సెస్ వాడడం అనేది అతి ముఖ్యమైనది. ప్రతిరోజు మనం యూటిలైజ్ చేసే యూనిఫామ్ కానీ లేదంటే వేరే డ్రెస్సెస్ కానీ యూటిలైజ్ చేయొచ్చు. లేకపోతే కనుక ఒకవేళ కొత్త బట్టలు వేసుకుందాము, లేదంటే అన్కంఫర్టబుల్ డ్రెస్సులు వేద్దాం అనుకుంటే కనుక ఎగ్జామినేషన్ మీద మనం ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయలేం. ఎందుకంటే మన బాడీ అంతా కూడా అన్కంఫర్టబుల్ పొజిషన్ లో ఉంటుంది, డిస్కంఫర్ట్ గా మనం ఫీల్ అవుతుంటాం. కాబట్టి ఆ తర్వాత చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఎక్కువ ఆర్నమెంట్స్ యూటిలైజ్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే మన ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ ఆర్నమెంట్స్ వేయడం వల్ల అవి మనకి ఇబ్బంది. ఎలక్ట్రానికల్ గాడ్జెట్స్ వాడచ్చా? ఎలక్ట్రానికల్ గాడ్జెట్స్ అనేవి ఒకవేళ మాక్సిమం ఎగ్జామినేషన్స్ లోకి ఎలక్ట్రానికల్ గాడ్జెట్స్ వాడకూడదు. ఒకవేళ ఎలక్ట్రానికల్ గాడ్జెట్స్ కనుక తీసుకువెళ్ళే అవసరం ఉంటే కనుక నార్మల్ వాచెస్ తీసుకెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి ఎలక్ట్రానికల్ గా పనిచేసే విధంగా తీసుకువెళ్ళద్దు. అలా తీసుకెళ్ళడం వల్ల ఒక్కొక్కసారి డిబార్ చేసే అవకాశం ఉన్నాయి. చెక్ చేసినప్పుడు అది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత పాయింట్ ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్ లోకి ఏ టైంకి మనం ఎంటర్ అవ్వాలి. ఎగ్జామినేషన్ సెంటర్ కి మస్ట్ అండ్ షుడ్ గా 30 నిమిషాల ముందు 30 minutes బిఫోర్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్ సెంటర్ కి వెళ్ళాలి. ఇలా వెళ్ళడం వలన ఎగ్జామినేషన్ సెంటర్ లో ఉండే
ఎగ్జామినేషన్ మీద ఉండే మనకు ఒక ఫియర్ కానీ, యాంగ్జైటీ కానీ, స్ట్రెస్ కానీ తగ్గిపోతుంది. ఒకవేళ అప్పటికప్పుడు మనం పరిగెట్టుకుని ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళడం వలన మనకి ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి టెన్షన్ పెరిగిపోయి ఆ పేపర్ని పూర్తి స్థాయిలో చదవలేకపోవడము, అలాగే ఆ పేపర్ని చదివినప్పుడు మనకి ఆన్సర్స్ గుర్తు రాకపోవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిపోయిన మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, మన ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఏ రూమ్ లో పడింది, ఏ బ్లాక్ లో ఉంది, ఏ ఫ్లోర్ లో ఉంది అనేది పూర్తిగా స్పష్టంగా తెలుసుకుని అప్పుడు ఒక 5 minutes 10 minutes ఎక్కడొక చోట కూర్చొని ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎంటర్ అవ్వండి. అయితే ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి? ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం చేసే మొట్టమొదటి పని మన సీట్ నెంబర్ ఎక్కడుందో చెక్ చేసుకుని ఆ సీట్ లోకి వెళ్ళి ఒక 5 to 10 minutes ప్రశాంతంగా కళ్ళు మూసుకుని స్లో బ్రీత్ ఇన్ స్లో బ్రీత్ అవుట్ అనేది చేయడం చాలా ముఖ్యమైన పని. ఇలా చేయడం వలన అప్పుడు వరకు ఉన్న చిన్న చిన్న టెన్షన్ కానీ, ప్రెజర్ కానీ, స్ట్రెస్ కానీ తగ్గి మనకి ఎగ్జామినేషన్ పేపర్ చూడగానే ప్రశాంతమైన వాతావరణం కలిగి మనకి అన్ని ఆన్సర్స్ గుర్తొచ్చే అవకాశాలు ఉంటాయి. చదివినవన్నీ కూడా మనం ప్రజెంట్ చేస్తేనే మంచి మార్క్స్ పడతాయి. కాబట్టి ఈ ఖచ్చితంగా ఒక 5 minutes to 10 minutes మెడిటేషన్ అనేది ఖచ్చితంగా చేయండి. ఎగ్జామినేషన్ పేపర్ ని ఎలా రాయాలి, ఎగ్జామినేషన్ పేపర్ ని ఎలా ప్రజెంట్ చేయాలి అనేది దానికంటే ముందు ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఒకసారి దాన్ని చూద్దాము. పరీక్షకి వెళ్ళేటప్పుడు మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి అంటే, ఏ టైప్ ఆఫ్ థింకింగ్ లో మన ఎగ్జామినేషన్ పేపర్ ని ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఏ టైప్ ఆఫ్ థింకింగ్ లో మన ఎగ్జామినేషన్ పేపర్ ని ప్రజెంట్ చేయాలి ఒకసారి తెలుసుకుందాం. అసలు ఎగ్జామినేషన్ పేపర్ లో మన యొక్క ఫేస్ కానీ, లేదంటే మన ఐడెంటిటీ కానీ ఖచ్చితంగా కనిపించదు. ఓన్లీ కనిపించేది ఏంటంటే ఎగ్జామినేషన్ పేపర్ లో మనం ప్రజెంట్ చేసిన ఆన్సర్స్ మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి ఎగ్జామినేషన్ పేపర్ ని ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ, ఎగ్జామినేషన్ పేపర్ ని ప్రజెంట్ చేసేటప్పుడు ఎగ్జామినేషన్ వాల్యూటర్ యొక్క మైండ్ సెట్ ని ఆలోచించి మనం పేపర్ ని ప్రజెంట్ చేయాలి. అయితే ఎగ్జామినేషన్ వాల్యూటర్ మైండ్ సెట్ ని ఆలోచించాలంటే చాలా మంది ఎగ్జామ్ పేపర్ మొదలు పెట్టగానే ముఖ్యంగా ముందుగా రాసేది ఏంటంటే ఆ యొక్క ఎవరి యొక్క వాళ్ళ గాడ్ యొక్క పేరు రాస్తారు. అయితే ఇది ఖచ్చితంగా తప్పే. ఎందుకు తప్పు అని చెప్తానంటే, ఒకవేళ గాడ్ని మెన్షన్ చేస్తే కనుక, ఒకవేళ వేరే రిలీజియన్ పర్సన్ వాల్యూ చేస్తే ఒకవేళ నీకు మార్పు తగ్గే అవకాశం ఉంది. ఇఫ్ ఇన్ కేస్ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మార్పు తగ్గే అవకాశం ఉంది. అలాంటి చిన్న లూప్ లైన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా గాడ్ని మెన్షన్ చేయకండి. నీకు నిజంగా భక్తి ఉంటే కనుక నువ్వు ప్రార్థన చేసుకో, లేదంటే నువ్వు ఒకసారి తలుచుకో, అంతేగాని పేపర్ మీద ఎట్టి పరిస్థితిలో ప్రజెంట్ చేయకూడదు. అలాగే ఇంకొకటి, ఎగ్జామినేషన్ వాల్యూటర్ ఎప్పుడూ కూడా మెయిన్ థింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. కాబట్టి ఎగ్జామినేషన్ వాల్యూటర్ కి అటుపడి వలిసి చేతిలో పెట్టినట్టుగానే మనం పేపర్ ని చాలా చక్కగా మనం దగ్గరగా అందించగలగాలి. ఎగ్జామినేషన్ పేపర్ వాల్యూటర్ కి ఎట్టి పరిస్థితిలో విసుగు లేదంటే కన్ఫ్యూజ్ అనేది తీసుకురాకుండా మనం పేపర్ ని ప్రజెంట్ చేయాలి. అయితే పేపర్ ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే, పేపర్ ప్రజెంటేషన్ అయితే అతి ముఖ్యమైనది ఏంటంటే ఎగ్జామ్ లో పేపర్ ప్రజెంటేషన్. ఎంత చదివామన్నది ముఖ్యం కాదు, ఎలా ప్రజెంట్ చేసామన్నదే ముఖ్యం. పేపర్ ప్రజెంటేషన్ లో ముఖ్యమైన కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఇవి పాటిస్తే కనుక మనకి అత్యధిక మార్కులు సంపాదించుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనకి ఎగ్జామినేషన్ పేపర్ ఇచ్చినప్పుడు అందులో బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్ లో 16 పేపర్లు 32 పేజీలు ఉంటాయి. ఈ 32 పేజీలోనే మనం ఎగ్జామినేషన్ అనే దాన్ని పూర్తిగా కంప్లీట్ చేసి రాయగలగాలి. ఒకవేళ అడిషనల్ పేపర్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇందులో ఇవ్వరు. అయితే ఈ పేపర్ ని మనం ఎలా చక్కగా చూపించగలగాలి. ఎందుకోసం అంటే ఎగ్జామినేషన్ వాల్యూటర్ కి మన యొక్క ఫేస్ ఎప్పుడు కనిపించదు, ఓన్లీ వాళ్ళు కనిపించేదల్లా ఎగ్జామినేషన్ పేపరే. కాబట్టి ఆ పేపర్ మనం ఎలా ప్రజెంట్ చేయాలో చూద్దాం. ఎగ్జామినేషన్ పేపర్ రాసేటప్పుడు ఖచ్చితంగా బార్డర్ అయితే మనం గీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జామినేషన్ పేపర్ ని నేను ఒకసారి రాసి చూపిస్తాను, ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఎగ్జామినేషన్ పేపర్ ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఇది ఎగ్జామినేషన్ పేపర్ అనుకుంటే మనం ఇందులో ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పేపర్ లోని ఇలా బార్డర్ అయితే గీసుకోవాలి. ఈ ఇన్నర్ బార్డర్ అనేది ఇది టోటల్ పేపర్ అయితే ఈ లోపల ఉండేది బార్డర్. ఇప్పుడు మనం చూడండి, లెఫ్ట్ సైడ్ లో ఎక్కువ మార్జిన్ వదిలేసాము, రైట్ సైడ్ లో తక్కువ, అలాగే కింద తక్కువ, అలాగే పేపర్ పైన కూడా మనం కొద్దిగా ఎక్కువగా వదులుకోవడం జరిగింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో మార్జిన్ వదలడానికి గల కారణం ఏంటంటే పేపర్ వాల్యూటర్ కి నువ్వు ఏ క్వశ్చన్ ఆన్సర్ రాస్తున్నావో అనేది ఖచ్చితంగా వాళ్ళకి చూపించడం కోసం ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఇలా చక్కగా క్లారిటీగా మనం పెద్ద అక్షరాలు రాసినట్లయితే వాళ్ళకి ఆ ఆన్సర్ ని గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుంది. ఏ క్వశ్చన్ రాస్తున్నావు అనేది
మనం అక్కడ ప్రజెంట్ చేయాలి. అందుకోసం ప్రతి పేపర్లో కూడా ఈ విధంగా మనం పెన్సిల్తో కానీ లేదంటే వేరే కలర్ పెన్ తో కానీ మనం బార్డర్ కొట్టుకోవాలి. కలర్ పెన్స్ యూటిలైజ్ చేయమన్నాం కదనేసి లెటర్స్ లాంటివి వాడకుండా నార్మల్ కలర్ పెన్ వాడండి. రెడ్ కలర్ పెన్ ఎట్టి పరిస్థితిలో వాడద్దు. అయితే ఇప్పుడు నేను ఆల్రెడీ తయారు చేసిన పేపర్ ఒకసారి చూద్దాం. ఇందులో మనము పేపర్లో చూడండి, నేను ఏ సెక్షన్ లో మనము ఆన్సర్స్ రాస్తున్నాం. ముఖ్యంగా 1వ సెక్షన్ లో ఆన్సర్స్ రాస్తున్నప్పుడు సెక్షన్ ని ఖచ్చితంగా ప్రజెంట్ చేయాలి. సెక్షన్ ప్రజెంట్ చేసిన తర్వాత ఆ సెక్షన్ లో ఏ క్వశ్చన్ రాస్తున్నామో ఆ క్వశ్చన్ నెంబర్ వేసి ఆ కింద ఆన్సర్ అయితే ఆన్సర్ రాయండి, లేదంటే దాని కింద అండర్లైన్ చేయండి. ఇలా అండర్లైన్ చేయడం వల్ల వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఎగ్జామినేషన్ పేపర్ లో మనం ఆన్సర్ రాసే విధానం చూద్దాం. ఆన్సర్ ని స్టార్ట్ చేసేటప్పుడు అతి ముఖ్యంగా 1 ఇంచెస్ అంటే 1 ఇంచ్ డిస్టెన్స్, 1 అంగుళం డిస్టెన్స్ ఉంచుకొని మనం ఎగ్జామినేషన్ పేపర్ ని ఆన్సర్ ని స్టార్ట్ చేయండి. ఇలా స్టార్ట్ చేసి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత 2వ పారాగ్రాఫ్ ని కూడా మనం 1 ఇంచ్ డిస్టెన్స్ తోటే స్టార్ట్ చేయాలి. ఇది మనం ఆన్సర్స్ ని స్టార్ట్ చేసే విధానం. ఇందులో 2వ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆన్సర్ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ లో అవ్వచ్చు, రైట్ సైడ్ లో అవ్వచ్చు. ప్రతి చోట కూడా ఎక్కడ రాసినా ఎలా రాసినా కూడా ఒక 1 సెంటీమీటర్ డిస్టెన్స్ ఉంచుకుని మనం రాసినట్లయితే 1 సెంటీమీటర్ డిస్టెన్స్ ని ఉంచుకుని ఒకే లైన్ లో రాసినట్లయితే మనకి ఖచ్చితంగా మంచి అపీరెన్స్ అనేది కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. 3వ క్వశ్చన్ చూడండి. 3వ క్వశ్చన్ సరిగ్గా అపీరెన్స్ లేదు. ఎందుకోసం అంటే రైట్ సైడ్ లో ఈక్వల్ గా రాయకుండా అక్కడక్కడ తగ్గించు పెంచుకుంటూ నా ఇష్టం వచ్చినట్టు పెట్టడం జరిగింది. ఇది చూడడానికి మంచి అపీరెన్స్ కనిపించడం లేదు. అందుకు ఎప్పుడు రాసినా ఏ క్వశ్చన్ రాసినా కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 వైపులా కూడా 1 సెంటీమీటర్స్ పెట్టుకుని మనం పేపర్ ని ఆన్సర్ ప్రజెంట్ చేయాలి. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి క్వశ్చన్ అంటే 8 మార్క్ క్వశ్చన్ మనం ఎలా ప్రజెంట్ చేయాలి. 8 మార్క్ క్వశ్చన్ ప్రజెంట్ చేసేటప్పుడు ఒక 8 మార్క్ క్వశ్చన్ కి ఒక 8 లైన్స్ లేదంటే 10 లైన్స్ తర్వాత మనం ఒక పారాగ్రాఫ్ అనేది పెట్టుకోవాలి. పారాగ్రాఫ్ లేదు అయినా కూడా మనం క్రియేట్ చేసుకుని రాయడం వలన మంచి అపీరెన్స్ కనిపిస్తుంది. ఈ అపీరెన్స్ ఫుల్ మార్క్స్ పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకోసం అంటే అపీరెన్స్ మీదే మనకి మార్క్స్ పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం చక్కగా రాయడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు అదే సెక్షన్ లో 2వ క్వశ్చన్ రాస్తున్నాం. మళ్ళీ మనం సెక్షన్ ని మెన్షన్ చేయాల్సిన పని లేదు. ఎందుకోసం అంటే అదే సెక్షన్ లో మనం రాస్తున్నాం కాబట్టి 2వ క్వశ్చన్ అని పెట్టి మనం హెడ్డింగ్ సైడ్ 2వ క్వశ్చన్ అని మనం మెన్షన్ చేసేసుకుని ఆన్సర్స్ ని ఇలా రాసుకోవచ్చు. ఒక సెక్షన్ లో క్వశ్చన్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక సెక్షన్ లో రాసేటప్పుడు ప్రతి క్వశ్చన్ కి సెక్షన్ ని మెన్షన్ చేయడం అవసరం లేదు. సెక్షన్ మారుతున్నప్పుడు మాత్రమే ఆ సెక్షన్ ని మనం మెన్షన్ చేయాలి. ఇప్పుడు నాకు 2వ క్వశ్చన్ 3వ సెక్షన్ లో వచ్చనుకోండి, ఇక్కడ 3rd సెక్షన్ అని మనం సెక్షన్ 3 అని మనం ఇక్కడ రాసుకోవాలి. ఇలా రాయడం వలన ఆ ఎగ్జామినేషన్ వాల్యూటర్కి స్పష్టంగా మనం రాసే విధానము అలాగే స్పష్టంగా రాసే క్వశ్చన్ నెంబరు వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత ఇందులో చూడండి, ఇప్పుడు ఇక్కడ పాయింట్స్ రాసాం. పాయింట్స్ రాసినప్పుడు పాయింట్స్ మనం ఎప్పుడు కూడా ఏదో ఒక బుల్లెట్ ని యూజ్ చేసి లేదంటే ఏదో ఐఫన్ యూజ్ చేసి లేదంటే ఒక నెంబర్ ని యూజ్ చేసి ఖచ్చితంగా ఆ నెంబర్స్ అన్ని కూడా ఒకే లైన్ లో వచ్చే విధంగా మనం పేపర్ ని ప్రజెంట్ చేయాలి. ఆ తర్వాత ఆ నెంబర్ తర్వాత మనం స్టార్ట్ చేసినప్పుడు 1 సెంటీమీటర్ గ్యాప్ ఉంచుకొని మనం స్టార్ట్ చేసినట్లయితే పేపర్ చక్కగా అందంగా కనిపిస్తుంది. ఈ విధంగా రాసినట్లయితే మనకి పేపర్ ప్రజెంటేషన్ చక్కగా ఉంటుంది, మంచి మార్క్స్ పడే అవకాశాలు ఉంటాయి. తర్వాత హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్. ఒకవేళ హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ ఉంటే కనుక హెడ్డింగ్ ని కొద్ది పెద్ద సైజులో రాయండి, సబ్ హెడ్డింగ్ ని కొద్ది చిన్న సైజులో రాసి అండర్లైన్ చేయండి. ఇలా అండర్లైన్ చేయడం వలన మనకి అపీరెన్స్ అనేది బాగుంటుంది. ఏ క్వశ్చన్ రాస్తున్నామో ఏ మెయిన్ పాయింట్ ఉందో ఆ మెయిన్ పాయింట్ అండర్లైన్ చేయడం వలన మంచి సెట్ ఉంది పేపర్ లో అనే ఒక ఆలోచన వస్తుంది ఎగ్జామినేషన్ వాల్యూటర్కి. అలాగే ప్రతి డయాగ్రామ్ కి కింద దాని పేరు రాయండి, ఆ డయాగ్రామ్ దేనికి సంబంధించింది అనేది ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి. తర్వాత మ్యాథ్స్ పేపర్ ఎలా ప్రజెంట్ చేయాలో చూద్దాం. మ్యాథ్స్ పేపర్ ప్రజెంట్ చేసేటప్పుడు మనకి ఖచ్చితంగా ఏ క్వశ్చన్ రాస్తున్నామో మనం ఆ క్వశ్చన్ నెంబర్ వేస్తాము, అలాగే సెక్షన్ నెంబర్ రాస్తాం. రాసిన తర్వాత మనము ఇక్కడ ఈక్వల్ టు అనేవి ఖచ్చితంగా సమానంగా వచ్చే విధంగా రాసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈక్వల్ టు సమానంగా వస్తే ఈ అపీరెన్స్ చాలా చక్కగా ఉంది. అదే కనుక ఇక్కడ చూడండి, ఈజ్ ఈక్వల్ టు సమానంగా లేదు, ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి ఇక్కడ ఉంది, చూడడానికి అంత చక్కగా కనిపించడం లేదు. దీనికి అలాగే ఈ యొక్క సొల్యూషన్ కి ఈ సొల్యూషన్ కి
తేడా ఏంటంటే సమానంగా మనం ఆన్సర్స్ ని ప్రజెంట్ చేయలేకపోవడమే. ఆన్సర్స్ ని కరెక్ట్ గా ప్రజెంట్ చేసినట్లయితే మనకు నీట్ గా మంచి మార్క్స్ పడే అవకాశాలు ఉంటాయి. అలాగే సొల్యూషన్ కింద ఖచ్చితంగా ఆన్సర్ అని రాసి మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఆ ఆన్సర్ రాయండి. అలా రాయడం వల్ల కూడా మార్క్స్ పెరిగే అవకాశం ఉంటాయి. 100కి 100 మార్క్స్ ఏదైనా పేపర్ లో సంపాదించవచ్చు అంటే అది మ్యాథ్స్ పేపర్ మాత్రమే. దీని తర్వాత సోషల్ పేపర్ లో కూడా 100కి 100 మార్క్స్ మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఓకే, ఫైనల్లీ డయాగ్రామ్స్ వచ్చేటప్పుడు మనము చాలా చక్కగా ప్రజెంట్ చేయండి. మాక్సిమం క్వశ్చన్ పేపర్ లో గనక హార్ట్ డిస్క్రైబ్ ద హార్ట్ అండ్ దేర్ మజిల్స్ అని మనం ఏదైనా ఒక క్వశ్చన్ పడినట్లయితే గనక హార్ట్ అనే పదం వచ్చింది కాబట్టి హార్ట్ డయాగ్రామ్ వేసేయండి. లేదంటే లంగ్స్ అనే పదం వస్తే లంగ్స్ డయాగ్రామ్ వేయండి. ఏదైనా పదం వస్తే ఆ డయాగ్రామ్ ను మనం ఖచ్చితంగా వేసినట్లయితే ఓకే మంచి సబ్జెక్టెడ్ అనేసి మనకు ఒక ఆలోచన వచ్చి మంచి మార్క్స్ పడే అవకాశాలు ఉంటాయి. అలాగే మ్యాటర్ ని అంటే ఆ యొక్క హార్ట్ ని చేస్తూ దాని యొక్క మీనింగ్ లేదంటే దానికి సంబంధించిన కొన్ని విషయాలు రాసి మనము ఒక పిక్చర్ ని వేసి ఆ పిక్చర్ కి సంబంధించిన అన్ని భాగాలని మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఒకవేళ మీకు భాగాలు రాకపోతే కనుక జస్ట్ హార్ట్ పిక్చర్ వేసి కింద హార్ట్ డయాగ్రామ్ అని రాసేసి వదిలేసినా కూడా మంచి మార్క్స్ పడే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మనం ఎగ్జామినేషన్ పేపర్ ని ప్రజెంట్ చేయగలిగితే మనకి మంచి మార్క్స్ పడే అవకాశాలు ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ విధంగా ఎగ్జామినేషన్ పేపర్ ని ప్రజెంట్ చేయడం వల్ల మనకి ఎక్కువ మార్క్స్ పడే అవకాశాలు ఉన్నాయి. చూడండి, చక్కగా ఇటువైపు పక్కన లెఫ్ట్ సైడ్ లో ఒక 1 సెంటీమీటర్ బాక్స్ లోపల, రైట్ సైడ్ లో 1 సెంటీమీటర్ ఖచ్చితంగా వదలండి. అలాగే బుల్లెట్ పాయింట్స్ వస్తే బుల్లెట్ పాయింట్స్ అన్ని కూడా స్ట్రైట్ గా వచ్చేటట్లు, లేదంటే మనం మ్యాథ్స్ చేసేటప్పుడు ఈజ్ ఈక్వల్ టు అన్ని సమానంగా వచ్చేటట్లు ఖచ్చితంగా చేయండి. ఏదైనా మనం లెటర్ రైటింగ్ రాయాల్సి వచ్చింది, లెటర్ రైటింగ్ రావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక కొత్త పేపర్ ని యూటిలైజ్ చేయండి. ఎప్పుడు కూడా ఇక్కడ వరకు నేను ఆన్సర్ రాశాను, రిమైనింగ్ లెటర్ రైటింగ్ ఇక్కడ స్టార్ట్ చేయకండి. అలా స్టార్ట్ చేయకుండా ఒక కొత్త పేపర్ ని ఉపయోగించి మనం లెటర్ రైటింగ్ అనే దాన్ని స్టార్ట్ చేయాలి. అలా ఒక న్యూ పేపర్ లో మనం లెటర్ రైటింగ్ రాయడం వల్ల మనకి ఫుల్ మార్క్స్ పడే అవకాశాలు ఉంటాయి. ఇంకొక అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ క్వశ్చన్ కి మధ్యలో ఒక లైన్ అనే దాన్ని గీయండి. ఇలా వేయడం వలన క్వశ్చన్ కి మధ్యన ఒక స్పేస్ ఏర్పడుతుంది. అంటే ఆ క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి సంబంధం లేకుండా మనకి నీట్ గా కనిపిస్తుంది. ఇలా ప్రతి క్వశ్చన్ కి పెన్సిల్ తో కనుక మనం ఒక లైన్ గీసినట్లయితే చాలా చక్కగా కనిపిస్తుంది. మంచి అపీరెన్స్ కనిపించడం వలన మంచి మార్క్స్ పడే అవకాశాలు ఉంటాయి. అరౌండ్ 500, 550, 560 హైయెస్ట్ మార్క్స్ కూడా మనం ఈజీగా సంపాదించవచ్చు. మనకి ఎంత వచ్చు అనేది ముఖ్యం కాదు, ఎలా ప్రజెంట్ చేసామన్నదే అతి ముఖ్యమైన పాయింట్. ఓకే, ఫైనల్లీ ఎగ్జామ్ కొరకు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ ఎగ్జామ్ ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, కష్టమైన సబ్జెక్ట్ ని ఎలా ప్రిపేర్ అవ్వాలో ఒకసారి చూద్దాం. ఇష్టమైన సబ్జెక్ట్ లో మనకి ఒక సబ్జెక్ట్ వచ్చేటప్పటికి ఒక 8 యూనిట్లు ఉన్నాయనుకోవచ్చు. మనకి సబ్జెక్ట్ లో 8 యూనిట్లు ఉన్నాయనుకోవచ్చు. 8 యూనిట్లలో మనకి ఒక సబ్జెక్ట్ లో 8 యూనిట్లు ఉన్నాయనుకోవచ్చు. 8 యూనిట్లలో మనకి 4 యూనిట్లు స్పష్టంగా చాలా చక్కగా మనకి ఆన్సర్స్ వచ్చేయచ్చు, లేదా 4 యూనిట్లు కూడా మేము చక్కగా అటెంప్ట్ చేయగలను. మరి రిమైనింగ్ 4 యూనిట్లు నేను కష్టం చదవడం, అలా ఎప్పుడు కూడా ఆలోచించద్దు. ఎప్పుడు కూడా 8 యూనిట్లని మనం ఆలోచించాలి. 8 యూనిట్లని మినిమం టచ్ చేయాలి. ఒక్కొక్క యూనిట్ లో మనకి 5 మార్క్స్ వచ్చినా కూడా 8 40 మార్కులు ఈజీగా సంపాదించుకోవచ్చు. అయితే కనుక ఓన్లీ 4 యూనిట్లే నాకు వచ్చు, 4 యూనిట్లో ఒక్కొక్క దాంట్లో 8 మార్కులు వచ్చినా కూడా 32 మార్కులే మనకు వస్తాయి. కాబట్టి అన్ని యూనిట్లని కాన్సెప్ట్ ఖచ్చితంగా తెలుసుకోండి. చివరి స్థాయిలో వచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఏదైనా యూనిట్ని మీరు టచ్ చేయకపోయినా, ఏదైనా యూనిట్ని మీరు చదవకపోయినా ఖచ్చితంగా ఆ యూనిట్కి సంబంధించిన కాన్సెప్ట్ని తెలుసుకోండి. కాన్సెప్ట్ తెలుసుంటే కనుక మనం క్వశ్చన్ మనకు తెలియకపోయినా కూడా ఆ చాప్టర్ లో ఉన్న మన మైండ్ లో ఉన్న కాన్సెప్ట్ ద్వారా కూడా మనం ఆన్సర్స్ ని రాయొచ్చు. అయితే అన్ని క్వశ్చన్స్ ని ఎలా అటెంప్ట్ చేయాలి, ఈ కాన్సెప్ట్ వైజ్ చదివినట్లయితే మనం అన్ని క్వశ్చన్స్ ని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేసు మనకి ఏదైనా ఒక క్వశ్చన్ పూర్తిగా రాకపోయినట్లయితే, ఒక చాప్టర్ లో కానీ ఒక యూనిట్ లో కానీ క్వశ్చన్ మనకి రాకపోయినట్లయితే మనం ఆలోచించే విధానం ఎలా ఆలోచించాలంటే, మనము ఆ యొక్క పాఠం చెప్పేటప్పుడు లేదంటే సబ్జెక్ట్ లో ఆ టాపిక్ చెప్పేటప్పుడు ఆ టీచరు మనకి ఏ టాపిక్ చెప్పారు, లేదంటే అప్పుడు ఎటువంటి ఎగ్జాంపుల్స్
అప్పుడు మనకి ఎటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పారు అనేది ఒకసారి ఆలోచించి ఒక 5 minutes కళ్ళు మూసుకుని ఆలోచించినట్లయితే మనకి ఖచ్చితంగా ఎంతో కొంత గుర్తు వస్తుంది. ఆ గుర్తొచ్చిన పాయింట్ ని అలాగే ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ లేదంటే సబ్జెక్ట్ రిలేటెడ్ పాయింట్స్ రాసినట్లయితే ఖచ్చితంగా మనకి మార్క్స్ పడే అవకాశాలు ఉన్నాయి. ఇలా అన్ని క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయండి. వచ్చినా రాకపోయినా అన్ని క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయండి. ఎందుకోసం అన్ని క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయమనంటే మనం 80 marks కి డామ్ షూర్ గా రాసినా కూడా 60 marks మాత్రమే మనకి పడే అవకాశాలు ఉన్నాయి. రిమైనింగ్ 20 marks ని మనం వదిలేసి వస్తే ఖచ్చితంగా దాంట్లో 0 వస్తుంది. కానీ 20 marks ని కూడా ఏదో ఒక ఆన్సర్ ఎగ్జామ్ రిలేటెడ్ సబ్జెక్ట్ రిలేటెడ్ లేదంటే ఆ క్వశ్చన్ పేపర్ లో ఉన్న కొన్ని పాయింట్స్ ను పట్టుకొని రాసినట్లయితే ఎన్నో కొన్ని మార్క్స్ ఒక 5 marks పడినా కూడా +5 = 65 marks మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు కొన్ని కష్టమైన టాపిక్స్ ఉండొచ్చు, లేదంటే ఇంగ్లీష్ గ్రామర్ అవ్వచ్చు, లేదంటే హిందీ గ్రామర్ అవ్వచ్చు, లేదంటే తెలుగు వ్యాకరణం అవ్వచ్చు. వీటిని ఖచ్చితంగా మీరు కొన్ని పారాగ్రాఫ్స్ లేదంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాంట్లో సంబంధించిన ఆన్సర్స్ ఇస్తారు. అప్పుడు మనం ఒక చిన్న టెక్నిక్ తో పారాగ్రాఫ్స్ ఎప్పుడు కూడా 2 types లో చదవాలి. పారాగ్రాఫ్స్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా 2 types లో చదవాలి. ఒకటి క్వశ్చన్స్ చదివి తర్వాత ఆన్సర్స్ ని పారాగ్రాఫ్ లో వెతుక్కోవడం. ఇది ఆల్మోస్ట్ ఆల్ మనం అందరూ చేసే పనే. రెండవది పారాగ్రాఫ్ చదివి ఆన్సర్స్ ని ఆన్సర్స్ వెతుక్కోవడం. ఇలా చేసినా కూడా మనకి ఆన్సర్స్ దొరికే అవకాశాలు ఉన్నాయి. కానీ మొట్టమొదటి టెక్నిక్ గా మనం ఉపయోగించుకోవడం వల్ల మనకి ఈజీగా ఆన్సర్స్ దొరుకుతాయి. అందులో మనకి పారాగ్రాఫ్ క్వశ్చన్లు అవ్వచ్చు, లేదంటే ఇంగ్లీష్ గ్రామర్ లో అవ్వచ్చు, హిందీ గ్రామర్ లో అవ్వచ్చు, ఏవైనా సరే అక్కడ రిలేటెడ్ టెర్మినాలజీని మనం పట్టుకున్నట్లయితే మనం ఆన్సర్స్ పెట్టచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా మనకి ఒక క్వశ్చన్ గుర్తు రాకపోతే వెంటనే కళ్ళు మూసుకుని ఒక 5 minutes స్లో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయడం వల్ల కూడా మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ 5 minutes మనకి ఒక ప్రశాంతతను క్రియేట్ చేసి ఆ క్వశ్చన్ ని గుర్తొస్తుంది. ఆ క్వశ్చన్ సంబంధించిన రిలేటెడ్ ఆన్సర్ ఏదో ఒకటి గుర్తొస్తుంది. దాని ప్రకారం మనం ఆన్సర్స్ ని అటెంప్ట్ చేయొచ్చు. ఇలా అటెంప్ట్ చేయడం వల్ల ఎక్కువ మార్క్స్ సంపాదించవచ్చు. నేను చెప్పిన ఈ టిప్స్ అన్నిటి ఉపయోగించుకుని ఎగ్జామినేషన్ పేపర్ ని మంచిగా ప్రజెంట్ చేసి మంచి మార్క్స్ సంపాదించి ఎగ్జామినేషన్స్ లోని అలాగే మీ యొక్క స్కూల్స్ లో కానీ మీ కాలేజీల్లో కానీ టాపర్స్ గా నిలుస్తారని భావిస్తూ బై. థ్యాంక్ యూ.